నా కొడుక్కి అంత ప్రమాదం తప్పిందని సంతోషించాలా, లేకపోతే నా కుటుంబాన్ని ఇంకా ప్రమాదాలు వెంటాడుతున్నాయని బాధపడాలా? ఎన్ని పూజలు చేశానమ్మా, ఎన్ని వ్రతాలు చేశాను. అయినా నా కుటుంబానికి ఈ పరిస్థితి కల్పిస్తున్నావంటే ఎక్కడ ఏ లోపం ఉందో తెలియటం లేదు. నిన్ను ఏదీ కావాలని ఎప్పుడూ కోరలేదు. కొత్తగా ఏ ఆపద రాకుండా ఉండేలా చూడు తల్లి. అమ్మవారు అనుగ్రహిస్తుంది. మాట వచ్చింది కదా, తొందరలోనే లేచి నడుస్తారు కూడా. నాకు నా గురించి పెద్ద ఆలోచన లేదమ్మా, ఎలా ఉంటే అలా. కానీ నిన్న జరిగిన సంఘటన తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఆ అమ్మాయి సమయానికి రాకపోయి ఉంటే విక్రమ్ ఏమైపోయి ఉండేవాడు? అవును, ఆ అమ్మాయిని ఒకసారి ఇంటికి పిలువమ్మా. నా బిడ్డ ప్రాణాలు కాపాడింది. తన్ని ఇంటికి పిలిచి బట్టలు పెట్టాలనుందమ్మా. అవును, నేను కూడా అదే అనుకుంటున్నా. ఎంతైనా కొడుకు ప్రాణాలు కాపాడింది కదా, ఆ పిల్లకి ఏం చేసినా తక్కువే. ఏంటక్కా, ఎప్పుడు కొడుకన్నా అలా చూస్తున్నావు? ఏ నీ కొడుకు నా కొడుకు కాడా? చెప్పు, నా కొడుకు కాడా? చెప్పక్కా. నీకు పిల్లలు పుట్టకపోతే ఏంటి? నాకు కొడుకు పుట్టాడు కదా, నువ్వు తీసుకో. ఎందుకు కాదత్తయ్య? మీరు అత్తయ్య పిల్లల్ని మీ సొంత పిల్లల్ని అభిమానిస్తే అత్తయ్య కూడా సంతోషపడతారు కదా. కదా, నాకు కావాల్సింది కూడా అదే. సరే కాని ఆ అమ్మాయిని పిలువమ్మా. ఆ అమ్మాయి ఎక్కడుంటుందో తెలియదు అత్తయ్య. సరిగ్గా ఫోన్ నంబర్ తీసుకుందామని వెళ్లేసరికి తను గుళ్ళో నుంచి వెళ్లిపోయింది. ఎంత పని చేసావమ్మా. నువ్వేదో ఫోన్ నెంబర్ తీసుకుంటావని పంపిస్తే ఉత్త చేతులతో వచ్చావా? ఇప్పుడెలా? ఆ అమ్మాయిని చూడాలని మనసు లాగేస్తోంది. అక్క కూడా అలాగే ఉంది. ఏమక్కా? అదిగో సత్యం. ఎవరు? మీరా? మీకు మా ఇల్లు ఎలా తెలుసు? ఇది మీ ఇల్లా? నాకు తెలీదండి. మరి
తెలియకుండా ఎలా వచ్చారు? మీ ఇల్లని రాలేదండి. ఇదిగో ఈ రామాయణం పుస్తకాలు ఇల్లిల్లు తిరిగి అమ్ముతుంటాను. మీ ఇంట్లో లేకపోతే తీసుకోండి. ప్రతి ఇంట్లో ఉండాల్సిన పుస్తకం చూడండి. ముందు మీరు లోపలికి పదండి. పర్వాలేదండి. ఈ బుక్స్ చూడండి. కావాలంటే ఇంట్లో వాళ్ళకి చూపించండి. నేను ఇక్కడే ఉంటాను. ఎవరమ్మా? ఓ నువ్వా? ఇప్పుడే నీ గురించి మాట్లాడుకుంటున్నావు, ఇంతలో నువ్వే వచ్చేసావు. ఇక్కడే ఉండిపోయావేంటమ్మా? లోపలికి రామ్మా. పర్వాలేదండి. పర్వాలేదా? నువ్వు ఎక్కడుంటావో తెలియక, ఎలా కలవాలో అర్థం కాక ఆలోచిస్తున్న టైంలో కనిపించావు. ఎలా వదిలేస్తావు అనుకున్నావు? ముందు నువ్వు లోపలికి రా చెప్తా. అయ్యో పర్వాలేదండి. రామ్మా రా. అక్క అక్క చూడు ఎవరొచ్చారు. ఇదిగో ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నావు కదా, చెప్తే నమ్మట్లేదు. అట్నుంచి అటే వెళ్ళిపోతాను అంటుంది. ఏ హాయ్ పల్లవి, వాట్ సడన్ సర్ప్రైజ్. నీ గురించి ఆలోచిస్తున్నాను, నువ్వే కళ్ళ ముందు కనిపించావు. నిన్ను మా ఇంట్లో చూడడం చాలా హ్యాపీగా ఉంది. బుక్ అయిపోయాను రా బాబు. అదే అన్నయ్యని సేవ్ చేసింది కదా, నిన్న ఆ టెన్షన్లో అన్నయ్య సరిగా థ్యాంక్స్ చెప్పలేదంట. కనిపిస్తే బాగుంటుంది అనుకున్నాం. అంతే కదా అన్నయ్య? అయినా అలాగే చూస్తుందేంటి, ఈరోజు కూడా వదిలేలా లేదు. మరి మరి చూస్తావేంటనే? థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్స్ అండి. అయ్యో ఈ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకండి? ఎందుకంటావేంటమ్మా? నువ్వు చేసింది మామూలు సహాయం కాదు. సాక్షాత్తు అమ్మవారిలాగే వచ్చి నా బిడ్డ ప్రాణాలు కాపాడావు. అయ్యో మీరు మరీ నన్ను ఎక్కువ పొగిడేస్తున్నారు. మీకోసమని ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. మీ అబ్బాయి గారి ప్లేస్లో ఎవరున్నా ఇలాగే కాపాడుండేదాన్ని. నా ప్లేస్లో ఎవరున్నా ఇలాగే కాపాడేవారు. ఇంత చేసి కూడా ఏమి చేయనట్టు మాట్లాడుతున్నావంటే, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఇలాంటి అమ్మాయి ఉండటం నా భూతో నా భవిష్యత్. అదేమీ లేదండి. అందరిలాగే నేనొక సామాన్యమైన అమ్మాయిని. వచ్చిన పని మర్చిపోయాను. ఈ రామాయణం పుస్తకం కొంటారా? తను రామాయణం పుస్తకాలు ఇంటింటికి తిరిగి అమ్ముతూ ఉంటుంది అత్తయ్య. అలా మన ఇంటికొచ్చింది. ఇది మనిల్లని తనకి తెలీదు. ఏంటమ్మా నువ్వు ఇల్లిల్లో తిరిగి పుస్తకాలు అమ్మడం ఏంటి? అందరూ షాప్స్కి వెళ్ళి అన్నీ కొంటారు గాని ఈ రామాయణం పుస్తకం కొనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ మన సాంప్రదాయం ప్రకారం ఇది ప్రతి ఇంట్లో ఉండాల్సిన పుస్తకం. బతిమాలైనా బలవంతంగానైనా ఈ పుస్తకాన్ని అమ్మితే బతుకు తెరువుకి 4 డబ్బులతో పాటు పుణ్యమూ వస్తుందని ఈ పని ఎంచుకున్నాను. ఈ రోజుల్లో కూడా ఇంత మంచితనం, ఇంత భక్తి ఉన్న అమ్మాయి ఉందంటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, నా భూతో నా భవిష్యత్తు. అయ్యో ఇది కూడా నా గొప్పతనమేం కాదండి. నాలాంటి వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఇంతకీ ఈ సెట్ తీసుకుంటారా? ఎందుకు తీసుకోమ్మా? ధరణి అత్తయ్య తీసుకోమ్మా. 1500 రూపాయలు. నాని డబ్బు కాదు నాన్న, చెక్కు తెచ్చివు. అయ్యో చెక్ అవి ఎందుకండి?
1500 రూపాయలు ఇవ్వండి చాలు. నువ్వు మాకు చేసిన దానికి ఏమిచ్చినా తక్కువేనమ్మా, కాదనుకో. అయ్యో వద్దండి, నేను అమ్మిన దాంట్లో 10% నాకు వస్తుంది, నాకది చాలు. అంతకు మించి ఇంకేం తీసుకున్నా అది మా సిద్ధాంతాలకి విరుద్ధం. అయ్యో, మా సంతోషం కోసం కాదనకండి. మీ సంతోషం కోసం నేనేమైనా చేయగలనేమో, కానీ నా ఆత్మాభిమానాన్ని చంపుకోలేను. పుస్తకాల్లో డబ్బులు ఇవ్వండి చాలు. అలాగేనమ్మా, ఆత్మాభిమానం అన్నావు కాబట్టి నేను నిన్ను సాయంత్రానికి ఇంకో 10 పుస్తకాలు అమ్మేస్తాను, డబ్బులు వచ్చేస్తాయి, కట్టేద్దాము. అలాగా, నా కోసం కొంచెం రిక్వెస్ట్ చేయవే ప్లీజ్. సరే, లేదంటే నువ్వు మాత్రం ఏం చేస్తావు? మా ఫ్రెండ్ కూడా ఊర్లో లేదు. సర్లే, నేనే ఏదోటి చేస్తాను. ఏమైందమ్మా? ఏం లేదండి, ఏదో చిన్న ప్రాబ్లం. నీ మాటల్ని బట్టి చూస్తే ఏదో చిన్న ప్రాబ్లం లాగా అనిపించట్లేదే. ఏదైనా ఉంటే చెప్పొచ్చు కదమ్మా, మాతో చెప్పడానికేంటి? రాత్రి బాగా వర్షం పడింది కదండి, నేనుండే హాస్టల్లోకి బాగా నీళ్ళొచ్చేసాయి. ఖాళీ చేసి బట్టలతో బయటకొచ్చేసాం. వేరే హాస్టల్లో అడిగితే ముందు రూమ్ ఉందని చెప్పారు, ఇప్పుడేమో లేదంటున్నారంట. పోనీ మా ఫ్రెండ్ రూమ్కి వెళ్దామంటే తను మొన్ననే ఊరు వెళ్ళిపోయింది, రూమ్ కేసు లేవు. అదే ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నా. సరే, ఏదో ఒకటి చేస్తాను, వస్తానండి. ఆగమ్మా, హాస్టల్లో రూమ్ లేదు, ఫ్రెండ్ ఏమో ఊళ్ళో లేదు, ఇప్పుడు నువ్వెక్కడుంటావమ్మా? పర్వాలేదండి, నేనెక్కడో దగ్గర అడ్జస్ట్ అయిపోతాను. ఎక్కడ అడ్జస్ట్ అయిపోతాం? ఈ రోజుల్లో ఒక ఆడపిల్ల ఒంటరిగా ఉండటమే కష్టం. అలాంటిది ఉండడానికి చోటు లేదంటే కష్టం కాదు, ప్రమాదం. బాగా చెప్పావమ్మా. చూడమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. నీకు హాస్టల్ దొరికేంతవరకు, మీ ఫ్రెండ్ తిరిగొచ్చేంతవరకు నీకు నచ్చినన్ని రోజులు నువ్వు మా ఇంట్లోనే ఉండొచ్చు. మీ ఇంట్లోనా? ఎందుకండి అనవసరంగా మీకు ఇబ్బంది? నువ్వు ఇప్పుడు కాదని వెళ్ళిపోతేనే మాకు ఇబ్బందమ్మా. నా కొడుకు ప్రాణాలు కాపాడిన నీకు 3 పూట్ల ఆశ్రయం కూడా ఇవ్వలేకపోతే ఎందుకు చెప్పు? నువ్విక్కడ ఉంటున్నావు అంతే. అయ్యో ప్లీజ్ ఆంటీ, వద్దు. ఇదిగో అమ్మాయి, వద్దంటే ఊరుకొని చెప్తున్నా. ఇప్పుడే కదా నీకేదన్నా అవసరం వస్తే మమ్మల్ని అడుగుతానని మాటిచ్చావు. ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండాల్సిందే. నువ్వు మాట్లాడవేంటున్నానా? కాపాడిందే నిన్ను కదా, ఉండమని చెప్పు. అమ్మ వాళ్ళు చెప్తున్నారు కదా, మీ ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు ఇక్కడే ఉండండి.
మీరు నన్ను మరీ బలవంతం చేస్తున్నారు. నేను మంచిదాన్ని అన్నారు గాని మీరందరూ చాలా చాలా మంచివాళ్ళు. ఎంత సాయం చేసినా ఇలా ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఇంట్లో ఆశ్రయం ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఇలా పరేవాళ్ళలా మాట్లాడొద్దమ్మా. ఈ రోజు నుంచి నువ్వు కూడా ఈ ఇంట్లో ఒక మనిషివే. ధరణి, తీసుకెళ్ళమ్మా. రా పల్లవి. మీరు ఫ్రెష్ అవ్వండి, నేను కాఫీ తీసుకొస్తాను. అలాగే. హలో అక్క. హలో చెల్లి, నేను చెప్పేది జాగ్రత్తగా విను. పోలీసులు నా వెంట పడుతున్నారు. ఎందుకక్క, ఏమైంది? అవన్నీ చెప్పేంత టైం లేదు. ఏ క్షణానైనా దొరికిపోవచ్చు. చెల్లి, నాకు పరిస్థితి రావడానికి కారణం వాయుపుత్ర కొడుకులు విక్రమాదిత్య, వాళ్ళ కోడలు ధరణి. లండన్ నుంచి వచ్చి 10 రోజులైంది. ఇంత అందమైన అమ్మాయి ఇంతవరకు నా కంట పడలేదు. లేదు, నేను తనని పెళ్లి చేసుకోవాలి. నువ్వు వాణ్ణి పెళ్లి చేసుకుంటే నాకొచ్చే నష్టం ఏమీ లేదు. నా ప్రాబ్లం సాల్వ్ అవ్వడం నాకు ముఖ్యం. సో అంతా క్లియర్ అయిపోయినట్టే కదా అన్నయ్య? ఇది మేము కలిసి ఆడిన నాటకం. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మొత్తం మా మరదలు ధరణిదే. నీకేం కాదక్క, నేనున్నాను. ఎక్కడున్నావో చెప్పు. వాళ్ళ మీద నువ్వెలా అయినా పగ తీర్చుకోవాలి. కానీ నా వల్ల అవుతుందో లేదో తెలీదు. నాకేదైనా అయితే మాత్రం నువ్వు వాళ్ళని వదలొద్దు. వాళ్ళని మాత్రం అసలు వదలొద్దు. ఆ కుటుంబంలో ఎవరిని వదలొద్దు. వాళ్ళంతా నేను చూస్తానక్క, నేను వదలను. ముందు నువ్వు ఎక్కడున్నావో చెప్పు. చెల్లి, పోలీసులు వచ్చేస్తున్నారు. మర్చిపోవద్దు. వాయుపుత్ర కుటుంబంలో వాళ్ళెవరిని వదలదు.
అక్క హలో అక్క హలో అక్క